ప్రస్తుతం ప్రపంచంలో జరుగుతున్న సంఘటనలకి ఒక పురాతన ప్రవచనానికి సంబంధముందా? సరే, ఆ ప్రవచనాత్మక కోణంలోనే దీన్ని పరిశీలిద్దాం. నిజానికి ప్రపంచ నాయకులు కూడా ఇదే ప్రశ్న వేసుకుంటున్నారు. ఎందుకంటే ఎటు చూసినా ఉద్రిక్తతలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ గందరగోళాన్ని అర్థం చేసుకోటానికి సమాధానం బైబిల్లో ఉంది. ఇది మనకు అయోమయాన్ని కాదు, స్పష్టతనిస్తుంది. అంటే అపొస్తలుడైన యోహాను కాలంలోనే కడవరి గడియ మొదలైపోయిందని ఆయనే స్పష్టంగా చెప్పారు. 1 పేతురు 1:20 ప్రకారం క్రీస్తు భూమి మీదుకు వచ్చినప్పుడే ఈ యుగం మొదలైంది. ఈ యుగం క్రీస్తు మొదటి రాకడతో మొదలై ఆయన రెండో రాకడతోనే ముగుస్తుంది. మధ్యలో విరామం లేదు. బైబిల్ 2 రకాల క్రీస్తు విరోధుల గురించి మాట్లాడుతుంది. ఒకటి ఇప్పటికే పనిచేస్తున్న ఆత్మ, రెండోది భవిష్యత్తులో వచ్చే ఒక వ్యక్తి. అంటే ఈ క్రీస్తు విరోధి ఆత్మ యొక్క ముఖ్య లక్షణమేంటంటే యేసు గురించిన దేవుని సత్యాన్ని ఒప్పుకోకపోవడం. వాతావరణాన్ని చూసి ఎలా అంచనా వేస్తారో అలాగే కాలముల సూచనలను కూడా గ్రహించాలని యేసై మనల్ని హెచ్చరించారు. ఈ సూచనల్లో చాలా ముఖ్యమైనది ఇశ్రాయేలు కేంద్రంగా జరిగే ఒక గొప్ప యుద్ధం. దాని గురించి యెహెజ్కేలు గ్రంథంలో చూద్దాం. 1000 సంవత్సరాల క్రితమే ప్రవక్త యెహెజ్కేలుకు అంత్యకాలంలో జరగబోయే ఒక భయంకరమైన యుద్ధం గురించి చూపించబడింది. రోషు నాయకత్వంలో కొన్ని దేశాలు కలిసి దాడి చేస్తాయని ఈ ప్రవచనం చెప్తుంది. ఈ రోషుని చాలామంది రష్యాగా గుర్తిస్తున్నారు. వాళ్ల లక్ష్యమేంటంటే పునరుద్ధరించబడిన ఇశ్రాయేలును దోచుకోవడం, ముఖ్యంగా భవిష్యత్ ఆలయం కోసమున్న సంపదను కొల్లగొట్టడం. అయితే కొన్ని దేశాలు ఈ దాడిని చూసి నిరసన తెలుపుతాయి, కాని దాన్ని ఆపడానికి మాత్రం ముందుకు రావు. మానవ దృష్టితో చూస్తే ఈ దాడి చేసే సైన్యాన్ని ఆపడం అసాధ్యమనిపిస్తుంది. వాళ్ల దగ్గర అంత శక్తివంతమైన ఆయుధాలుంటాయి. కాని ఇక్కడ చాలా ముఖ్యమైన విషయమొకటుంది. దేవుడే నేలుగా ఆ గోగుకు, ఆ సైన్యానికి విరోధిగా నిలబడతాడు. ఫలితం ఏమవుతుందో కూడా దేవుడు ముందే చెప్పేశాడు. వాళ్లంతా ఇశ్రాయేలు పర్వతాల మీద కూలిపోతారు. అసలు దేవుడు ఒక ఆధునిక యుద్ధంలో ఎందుకు నేరుగా జోక్యం చేసుకుంటాడు? దీన్ని అర్థం చేసుకోవాలంటే చరిత్రలో జరిగిన ఒక సంఘటనను చూడాలి. ప్రాచీన బబిలోను పతనం మనకొక ఉదాహరణ. దేవుని పరిశుద్ధతకు సంబంధించిన ఒక ప్రత్యేక కారణం వల్లే ఆ మహాసామ్రాజ్యం నాశనమైంది. ఎందుకంటే బబులోను రాజు దేవుని ఆలయంలోని పవిత్రమైన వస్తువులను అపవిత్రపరిచాడు. అందుకే దేవుడు ప్రతీకారం తీర్చుకున్నాడు. ఈ నమూనా ఒక సూత్రాన్ని స్పష్టం చేస్తుంది. దేవుని పవిత్రమైన వాటికి వ్యతిరేకంగా వెళ్లే ఏ సామ్రాజ్యానైనా దేవుడు శిక్షిస్తాడు. ఈ నమూనా చరిత్ర అంతటా కనిపిస్తుంది. ఎందుకంటే చరిత్రంతా దేవుని నియంత్రణలోనే నడుస్తుంది, ఆయన ప్రణాళిక ప్రకారమే. ప్రకటన గ్రంథంలో ఈ సామ్రాజ్యాలను ఒక మృగం యొక్క 7 తలలతో పోల్చారు. 5 పడిపోయాయి, 1 ఉంది, మరొకటి రాబోతోంది. ప్రతి సామ్రాజ్యం దేవుడు నిర్ణయించిన సమయంలోనే నిలబడింది, పడిపోయింది. దీన్ని బట్టి చరిత్ర ఒక నిర్దిష్ట ముగింపు వైపు వెళ్తోందని అర్థమవుతోంది. కాబట్టి మనం ఏం గ్రహించాలి? ప్రపంచంలో జరిగేది ఏదీ యాదృచ్ఛికం కాదు. చరిత్రకు దేవుడు నిర్దేశించిన ఒక గమ్యముంది. ఈ ప్రవచనాలు నెరవేరుతుండగా చూస్తున్న మనం ఎలా జీవించాలి? ఈ జ్ఞానం కేవలం తెలుసుకోవటానికి కాదు, ఆత్మీయంగా సిద్ధపడటానికి. ఇలాంటి మరిన్ని ఆత్మీయ సత్యాల కోసం మా ఛానల్ను అనుసరించండి.